రైట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న జస్టిస్ ఘోష్ రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇదే చివరి విడత కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఈసారి కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల విచారణ పూర్తవుతుంది. బ్యారేజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించి నివేదిక రూపొందించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ప్రశ్నించనుంది. చివర్లో గత ప్రభుత్వం పెద్దలను కీలక నేతలను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలవనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ వారికి సమ్మన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో గత ప్రభుత్వ పెద్దలే కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. వారందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలతో కమిషన్ ప్రశ్నించనుంది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఫిబ్రవరితో పూర్తి కానుంది. మార్చ్ లేదా ఏప్రిల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి రేపటి నుంచి కాళేశ్వరానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలను చివరి దశలో విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ విచారించే అవకాశం ఉంటే ప్రభుత్వ పెద్దల్లో ఎవరెవరిని పిలిచే అవకాశం ఉందంటారు? కాళేశ్వరం విచారణ మళ్ళీ రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పిసి ఘోష్ నిన్న కోల్కతా నుంచి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. రేపటి నుంచి కూడా విచారణ మళ్ళీ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతా ఉంది. అయితే వాళ్ళు దఫాలుగా ఇప్పటికే చాలా మందిని కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కావచ్చు, అదేవిధంగా ఇతర అంటే ఐఏఎస్ అధికారులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రశ్నల ద్వారా మరికొంతమందిని విచారించాలని చెప్పేసి ఇప్పటికే ఆ కమిషన్ అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే గతంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఈసారి కమిషన్ విచారించనుంది. రేపటి నుంచి జరిగే ఈ యొక్క విచారణలో ఆయనను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గతంలో అంటే నిర్మాణ సంస్థ ఎట్లాంటి ఏదైతే ప్రాజెక్టు నిర్మించే సమయంలో ఎట్లాంటి అవకతవకలు జరిగాయో అందులో నిర్మించినటువంటి అంటే వాటన్నిటిపై కూడా మరోసారి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. నిధుల కేటాయింపు, ఉత్తర్వుల జారీ, కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు, అదేవిధంగా వాళ్ళ సంస్థల నుంచి రుణాల సేకరణ, ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీలు చెల్లింపు, వీటన్నిటిపై కూడా ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన విచారణ తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అందించి వీరిని కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వీళ్ళు కీలకంగా పనిచేశారు. కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారించే యోచనలో కాళేశ్వరం కమిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ రోజు వాళ్ళకు నోటీసులు ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ వాళ్ళకి నోటీసులు పంపించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. నోటీసులు పంపించిన తర్వాత విచారణకు వాళ్ళని పిలిచి వాళ్ళని కూడా ఏదైతే అధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థలు వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే అఫిడవిట్లు ఇవ్వడం కానీ, వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వీళ్ళు చెప్పిన సమాధానాలు కానీ వీటిని బేస్ చేసుకుని మాజీ ఏవైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఈ విచారణ లోపల కీలక అంశాలు కమిషన్ అయితే రాబట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఫిబ్రవరి నెలాఖరుతో ఇక కమిషన్ గడువు పూర్తి కాబోతా ఉంది. ఈ యొక్క వీళ్ళని ప్రశ్నించిన తర్వాత ఈ యొక్క తుది ఏదైతే రిపోర్ట్ ఉంటుందో రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి
మార్చి కల్లా ఈ యొక్క నివేదికను అందించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే తీవ్రంగా కృషి చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.